సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెంలో నిన్న రాత్రి నుంచి ఎడతెరపని వర్షం అయితే కురుస్తుంది. కొత్తగూడెం టు ఖమ్మం వెళ్లే మెయిన్ రహదారి ఏదైతే ఉందో, విద్యానగర్ దగ్గర ఉన్న కుంట ఏదైతే ఉందో అది పొంగి రోడ్ల మీదకి వచ్చి పూర్తిగా వాహనాలు అనేది అటువైపు ఇటువైపు ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గమనించిన అధికారులు ఎవరైతే ఉన్నారో, ట్రాఫిక్ అధికారులు, అలానే డిఎస్పీ గారు, గ్రామ పంచాయతీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇది గమనించి అటు ఇటు రాకపోకలు ఇబ్బందులు పడుతున్న ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పూర్తిగా ఆఫ్ చేసి వెహికల్స్ అటువైపు ఇటువైపు, పోలీస్ అధికారులకు సంబంధించిన వెహికల్స్ అటువైపు ఇటువైపు పూర్తిగా ఆపివేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రజలు ఇటువైపు రాకూడదని చెప్పేసి చర్యలు తీసుకొని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారిని కూడా ఏదైతే ప్రజలు వాళ్ళ నిత్యావసరాల కోసం ఆఫీసుల కోసం వెళ్ళే వారిని ఎవరైతే ఉన్నారో వారిని బైపాస్ నుండి కొత్తగూడెం మళ్లించే సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం విద్యానగర్ కుంటలో ఈ ప్రవాహం రావడం వల్ల ఈ రోడ్ల మీద పూర్తిగా అటువైపు నుంచి ఇటువైపు వరకు దగ్గర జీవి మాల్ దగ్గర నుంచి విద్యానగర్ కాలనీ వరకు పూర్తిగా నిండిపోయిన మోకాల లోతు నడుము లోతు నీరు ఇక్కడ ప్రవహించడం అయితే జరుగుతుంది. దీన్ని గమనించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ డివైడర్ల దగ్గర ఉన్న ఆ నీటిని పూర్తిగా ఆ డివైడర్లు తొలగించి వాటిని మళ్ళీ చుట్టుపక్కల మన బైపాస్కి దగ్గరున్న వాగు వైపు అయితే మరలించడం జరుగుతుంది. విద్యానగర్ కాలనీలో మెయిన్ రోడ్డే కాకుండా సందులలో గల్లీలలో ఉన్న ప్రజలు, అదేవిధంగా ఈ కాలువలకు పూర్తిగా నిండిపోయి ఈ ప్రవాహం వల్ల, ఈ కుంట పొంగడం వల్ల ఈ సందులలో గల్లీలలో కూడా పూర్తిగా నీరు అనేది వస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పక్కన ఉన్న డివైడర్లను జేసీబీల సహాయంతో డివైడ్ చేసి ఆ ప్రవాహం ఏదైతే ఉందో వాటిని ముందుకి మళ్లించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వాళ్ళు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చిన్నగా వర్షం తుంపర్లు పడుతూనే ఉన్నాయి. ఈ వర్షం కంటిన్యూస్గా పడుతున్నా కానీ వారు ఈ వర్షాన్ని లెక్క చేయకుండా ఈ డ్యూటీ అనేది చేస్తున్న సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. అదేవిధంగా పంచాయతీ అధికారులు, డిఎస్పీ గారు కూడా ఇక్కడ లైవ్లో ఉన్నారు. అదేవిధంగా ఇలానే కంటిన్యూస్గా వర్షాలు పడితే ఇంకా ముందు ఈ గల్లీలలోనే కాకుండా ఈ రోడ్ల మీదే కాకుండా అధికంగా ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరి నుండి కూడా ఈ భద్రాద్రి కొత్తగూడెం విద్యానగర్ కాలనీ కుంట ఏదైతే ఉందో చిన్న చినుకు పడినా కానీ, ఒక 2-3 వర్షాలు పడినా కానీ ఈ కుంట అనేది పొంగి ఇదివరకు కూడా ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనపడింది. అదేవిధంగా ఇప్పుడు కూడా జస్ట్ 2-3 రోజులు కూడా కాదు, జస్ట్ ఒక్క రోజు రాత్రి నుండే ఎడతెరపని వర్షం పడడంతో ఈ కుంట అనేది పొంగడం జరిగింది. అదేవిధంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ దీన్ని కొంచెం జోక్యం చేసుకొని దీనికి తక్షణ పరిష్కారం ఖచ్చితంగా కావాలని చెప్పేసి చుట్టుపక్కల ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వారు కోరుకుంటున్న. కెమెరామెన్ శివతో భార్గవ్, కొత్తగూడెం, సుమన్ టీవీ.